నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఎదురు చూసే లక్ష్మీదేవి ముంగిట వచ్చి నిలిచింది. అంటే మనకు శ్రావణ మాసం మొదలు. రేపు ఒక్కరోజు అమావాస్య అయింది అనుకోండి, తెల్లవారి మనకు శ్రావణ శుక్రవారం రోజు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. అందరూ సిద్ధంగా ఉన్నారా? పూజలు, వ్రతాలు, అన్ని సేవలకు ఆ లక్ష్మీదేవి, ఆ మంగళగౌరి ఎదురు చూస్తూ ఉన్నది. మన సేవలు అందుకోవాలి అని అమ్మవారు అయ్యవార్లతో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకా శ్రావణ మాసం అంటే ఇంకా వ్రతాలు, పూజలు, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలకు అన్నిటికీ అనుకూలమైన రోజు శ్రావణ మాసం. అంటే శ్రావణ మాసంలో మూడాలు లేకపోతే అన్ని రోజులు మంచి రోజులే. ఇంకా చెప్పాను కదా, అన్ని శుభకార్యాలకు మంచి శుభమైన రోజు శ్రావణ మాసం. ఇంకా శ్రావణ మాసం మొదలవుతుంది అంటేనే మనము ఒక వారం రోజుల నుంచి ఇల్లు క్లీనింగ్ మొత్తాన్ని అస్సలకి ఇల్లు చక్కగా, ఇల్లు బూజు, అలా సెల్ఫులు అన్నీ శుభ్రం చేసుకుంటాం కదా. శ్రావణ మాసం వస్తుంది అనగానే ఇంకా ఇవి ముందు మొదలు పెడతాం పనులు, క్లీనింగ్ పనులు, ఇంటి క్లీనింగ్, హౌస్ క్లీనింగ్. ఇవి క్లీనింగ్ చేసుకోవడము. ఇంకా శ్రావణ మాసము మొదటి రోజు నుంచి మనకు శ్రావణ పూజలు మొదలవుతాయి కదా. కాబట్టి ముందు రోజు కానీ అంతకు ముందు రోజు కానీ రెడీగా మనము ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఇంకా దుప్పట్లు క్లీనింగ్ చేసే వాషింగ్ మిషన్లో వేసుకునే వాళ్ళు, చేతితో ఉతుక్కునే వాళ్ళు, ఇవన్నీ నీట్గా శుభ్రంగా తయారు చేసి పెట్టుకుంటారు. శ్రావణ మాసం అంటేనే పవిత్రంగా భావించుకొని, ప్రతిరోజు పండగగా భావించుకొని అంతా ఇంటిలో క్లీనింగ్ చేసుకొని నీట్గా ఉంచుతారు. ఇంకా తెల్లవారి శ్రావణ మాసం అనగా ఇంకా కొంతమందికి సందేహాలు ఉంటాయి. అమావాస్య వస్తుంది, అమావాస్య తెల్లవారే శ్రావణ మాసం కదా, అమావాస్య రోజు క్లీనింగ్ చేసుకోవచ్చా, పూజా సామాగ్రి, విగ్రహాలు ఇలాంటివన్నీ క్లీనింగ్ చేసుకోవచ్చా అనే సందేహాలు ఉంటాయి. కాకపోతే మనకు అమావాస్య రోజే చేసుకోవాలి, క్లీనింగ్ చేసుకోవాలనే పద్ధతి ఏమీ లేదు. లేకపోతే ఇంకా మనకు టైం లేదు, ఈ జనరేషన్ కాలంలో, ఈ హడావుడి కాలంలో టైం లేదు అనుకున్నప్పుడు తప్పనిసరిగా చేసుకోవాల్సిందే ఇల్లు క్లీనింగు. ఇంకా మనకు విగ్రహాలు అనేది మనం రోజు నిత్య పూజలో ఉండే విగ్రహాలు, అవి కూడా క్లీనింగ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మనము పెద్ద పెద్ద విగ్రహాలు అనేది పెద్ద పెద్ద సైజు, మన ఇష్టమైన సైజులు తీసుకొని విగ్రహాలను పెట్టుకుంటుంటాము. కృష్ణుడు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, ఆ తర్వాత లలిత మాత కావచ్చు, ఇలాంటి విగ్రహాలు కూడా పెట్టుకుంటుంటాం ఇంట్లో. అలాంటి విగ్రహాలు, పెద్ద విగ్రహాలు, అవి మట్టితో కావచ్చు లేదా మార్బుల్తో వస్తున్నాయండి. ఇప్పుడు మార్బుల్ పౌడర్తో చేసి విగ్రహాలు మనకు లభిస్తున్నాయి. అవే మనకు తులసి కోట కూడా మనకు ఆ మార్బుల్లో దొరుకుతున్నాయి. అలాంటి పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకున్నప్పుడు అవి మనం నిత్య పూజలో అయితే పెట్టుకోలేము. అవి బొమ్మలతో సహా షోకేస్లో పెట్టుకోవడానికి మాత్రమే పనిచేస్తాయి. అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా మనం నిత్య పూజలో సామాగ్రి అంటే దేవుడి ఫోటోలు, అలాగే చిన్న చిన్న విగ్రహాలు, చిటికెనేలంత విగ్రహాలు అని పూజలో పెట్టుకుంటాం. రోజు నిత్య పూజలో వాడుతూ స్వామికి సేవలు చేసుకుంటుంటాము. ఆ విగ్రహాలను చక్కగా ఒక నిమ్మరసంతో కానీ, చింతపండుతో కానీ క్లీన్ చేసుకోవచ్చు. చింతపండు కొద్దిసేపు ఒక 5 నిమిషాలు నానబెట్టామనుకోండి, చక్కగా ఆ పిండితే చింతపండు రసం వచ్చేస్తుంది. ఆ రసంతో విగ్రహాలన్నీ నీట్గా క్లీన్గా చేసుకోవచ్చు. అలాగే నిమ్మరసంతో కూడా
క్లీన్ అయితే ఎంత తల తల మెరిసిపోతాయి, కొత్త విగ్రహాలలాగా మంచిగా షైనింగ్ వచ్చేస్తాయి ఇవి విగ్రహాలు. అట్లా చేసుకోవాలి అసలు మనం చేసుకునే పద్ధతి. ఇప్పుడు ఆ నిత్య పూజలో వాడుకునే విగ్రహాలు కూడా రకరకాల పౌడర్లతో స్టవ్ మీద పెట్టి వేడి చేసి నీళ్ళను బాగా మరిగించి అందులో ఏదో పౌడర్ వేసి ఆ పౌడరు నీళ్ళు మరిగిన తర్వాత ఆ బౌల్ కిందికి దింపి ఆ విగ్రహాలన్నీ అందులో వేసేస్తుంటారండి. చాలా బాధాకరము. ఆ వేడి వేడి మసిలిపోయే వేడి నీళ్ళల్లో విగ్రహాలను వేసి శుభ్రం చేస్తుంటారు. అదేమే పద్ధతో అర్థం కాదు. కానీ ఇప్పుడు కొత్త కొత్త రకరకాల పౌడర్లు నీట్గా తలతల మెరుస్తాయి అని చెప్పి ఆ పౌడర్లు వేసి నీళ్లు మరిగించి మరిగే నీటిలో విగ్రహాలు వేసి ఇలా చేస్తున్నారండి. అది చాలా నా వరకైతే నేను ఒప్పుకోను. స్వామివారిని నీళ్ళల్లో వేసి ఉడికించడం అంటే ఏ విగ్రహాలను అదేం పద్ధతో నాకు అర్థం కాదు. అయితే స్వామివారికి వేడి నీళ్ళు అభిషేకం చేసేటప్పుడు గోరువెచ్చటి నీళ్ళతో చేయొచ్చు. గోరువెచ్చటి నీళ్ళు, మనం వెచ్చ నీళ్ళు అంటాం చూడు, ఆ నీటితో పవిత్రమైన నీళ్ళు అంటే మనం బాత్రూంలో నీళ్ళు ఆ నీళ్ళు పట్టుకొచ్చి కాదు, సపరేట్గా మన సింకులో కానీ మనం అంటే కిచెన్ సింకులో వాటరు ట్యాప్ తిప్పుకొని ఆ నీళ్ళను గోరువెచ్చగా చేసి విగ్రహాలకు అలా చేయించాలనుకుంటే అలా చేయించుకోవచ్చు. కానీ స్టవ్ మీద పెట్టి గిన్నె పెట్టి అందులో పౌడర్ వేసి విగ్రహాలని అందులో వేసి మసిలించి తల సలసల మసులుతూ ఉంటే విగ్రహాలు ఏదో అసలు చేయకూడని పనులని చేసి చూపిస్తున్నారు. ఇవి కొత్త రకం పనులే అనుకోవాలి నిజంగా చెప్తే. అలా నీళ్ళలో మరగబెట్టి విగ్రహాలను తీస్తే స్వామికి ఎంత బాధ కలుగుతుంది. ఇది గమనించుకోవట్లేదు. అందులో వేసి పొడి వేసి ఆ విగ్రహాలను తీసి చూపిస్తే ఇంకా తెల్లగా అయిపోతున్నాయి విగ్రహాలు, తలతల మెరుస్తున్నాయి, బంగారపు రంగులో దేవుళ్ళు విగ్రహాలు మెరిసిపోతున్నారని చెప్పి ఆనందపడుతుంటారు. కానీ నిజంగా పవిత్రంగా చేయాలంటే గోరువెచ్చని నీటిలో విగ్రహాలను కడగొచ్చు. కానీ ఇలా మరిగించడం మాత్రం నా వరకైతే తప్పేనండి. కాబట్టి ఇలాంటి పద్ధతులు కొంచెం మార్చుకోండి. చింతపండు నిమ్మకాయ చాలా మంచిదే కదా, ఆ రసంతో కానీ మంచి చక్కగా రుద్ది కాసేపు అలా వాటర్లో వేసి పెట్టామనుకోండి, చల్లని వాటర్ కానీ గోరువెచ్చని వాటర్ కానీ వేసి అలా పెట్టి తీసి మంచి చక్కగా పొడిగుడ్డతో తూడ్చుకొని స్వామికి గంధము పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని అలంకరించుకుంటాం. ఇలా పద్ధతి పెట్టుకోండి. మీరు చేసే విధానం ఇలా చేయకూడదని నేను చెప్పినందుకు మీరు ఒక్క మాట నా పరంగా ఆలోచించుకొని మీరు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి. కానీ ఆ రోజు శ్రావణ మాసం మొదలు అవుతుంది అనగా ఈ పనులన్నీ చేసుకుంటాం కదా. ఇంకా శ్రావణ మాసం మొదలు నుంచి మనకు ప్రతి ఒక్క వ్రతంలో కానీ పూజలో కానీ అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటాం. ఒక్క పువ్వులు పండ్లు మాత్రమే అప్పటికప్పుడు తెచ్చుకోవచ్చు, మిగతా అన్నీ ఇంట్లో ఉన్నాయే ఉంటాయి. ఇంకా శ్రావణ మాసంలో కుంకుమ అనేది కొనకుండా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కుంకుమ అమ్మవారికి కుంకుమార్చన శుక్రవారం మంగళవారం కుంకుమార్చన చేసుకునే వాళ్ళు మనం ఇంట్లోనే కుంకుమ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగంటే మనం ఆడించిన పసుపు ఉంటుంది, 1 కిలో కానీ 1/2 కిలో కానీ పసుపు కొమ్ములు తీసుకోండి. పసుపు కొమ్ములు తీసుకొని అవి మిల్లుకైనా పట్టించండి, లేదా మనం మిక్సీలో వేసుకున్న ముక్కలు చేసి వేసుకున్న పసుపు చక్కగా మన ఇంట్లో మిక్సీలో వేసుకొని జల్లించుకుంటే మంచి చక్కగా పసుపు తయారవుతుంది. అలాంటి పసుపు తీసుకొని అందులో మనకు మార్కెట్లో కుంకుమ రాళ్ళు అని దొరుకుతాయి. కుంకుమ రాళ్ళు అంటే ఇస్తారు. ఆ కుంకుమ రాళ్ళు తీసుకొని కొద్దిగా బాగా మెత్తగా పొడి చేసి ఆ పసుపులో బాగా కలపండి. మీరు ఎంత పసుపు కుంకుమ తయారు చేసుకోవాలనుకుంటున్నారో అంత కుంకుమలో కుంకుమ రాళ్ళ పౌడర్ వేసి బాగా కలపండి.
కలిపి మంచిగా కలర్ వచ్చేంత వరకు, రెడ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత సిద్ధమైన తర్వాత కుంకుమ, తర్వాత పచ్చకర్పూరం కొద్దిగా వేయండి. ఒక ఇంత చిటికెడు నేను చూపించాను కదా, ఇంత మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు. ఆ పచ్చకర్పూరం బాగా నలిపి ఆ కుంకుమలో వేసి కలపండి. కలిపిన తర్వాత కాస్తంత ఒక చిటికెడు కానీ అంత కొద్దిగా ఆవు నెయ్యి కలపండి. మంచిగా బాగా కలపండి. కలిపిన తర్వాత కుంకుమ మంచిగా గుమగుమలాడుతూ అమ్మవారికి అయ్యవారికి మంచిగా నచ్చే మంచి సువాసనలతో అయ్యవారు అమ్మవారు మెచ్చుకునేలా కుంకుమ మనం ఇంట్లోనే తయారు చేసుకొని స్వయంగా మన చేతులతో తయారు చేసుకొని అమ్మవారి అర్చనలకు ఉపయోగించుకోవచ్చు. ఇలా చిన్న చిన్న మన ఇంటి పనులలో దేవుడికి శ్రావణ మాసంలో నవరాత్రుల్లో ఇలా కుంకుమ మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి, పవిత్రంగా మనం పూజలో మన సొంతంగా అమ్మవారికి మనం తయారు చేసుకున్న కుంకుమతో అర్చన చేసుకుంటే ఇంకా అంతకంటే సంతోషం ఉండదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అన్నీ మనం సిద్ధంగా చేసి పెట్టుకోవాలి. అలాగే దూదిపత్తి అని ఉంటుంది. దూదిపత్తి అంటే ఆ పత్తిని తీసుకొని మనం ఒత్తి పత్తి అని చేస్తాం. దేవుళ్ళ ఫోటోలకు మాలలుగా వేస్తాం చూడండి. పసుపు కుంకుమ అలా అలా రుద్ది మాలలుగా వేస్తాము. అవి కూడా సిద్ధం చేసి పెట్టుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలంటే పసుపు కుంకుమ ఇలాంటివన్నీ అక్షంతలు ఇవన్నీ తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక నెల రోజుల పాటు వచ్చేటట్టుగా. కుంకుమ అయితే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇంకా ఇవన్నీ సిద్ధం చేసుకొని మనం రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, ఆ శ్రావణ మాసంలో ప్రతిరోజు మనం ఉదయమే స్నానం ఆచరించి చక్కగా పూజ చేసుకుంటే తొందరగా పనులు అయిపోతాయి. ఈ రోజుల్లో ఉరుకులు పరుగులు రోజులు కదా, టైంకి జాబ్కి వెళ్ళాలి, లేదా టైంకి పిల్లల్ని స్కూల్కి పంపించాలి, హడావుడిగా ఉంటుంది. అన్నీ మనకు ఇలాంటివన్నీ ముందు చేసి పెట్టుకుంటే చాలా ఈజీ పని అవుతుంది. పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే నేను చెప్పిన విధానం అక్షంతలు, ఈ ఒత్తిపత్తులు, తర్వాత పసుపు కుంకుమ పసుపు అన్నీ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చిన్న చిన్న పనులే ఇవన్నీ, పెద్ద మనం భరించలేని పనులు కాదు. ఇవి మనం ఇంట్లో చేసుకుంటే శుద్ధిగా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి. అంత మనం కుంకుమార్చన చేసుకున్న కుంకుమ కూడా మనం సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఇంటికి వచ్చిన ముత్తైదులకు పసుపు కుంకుమ ఇచ్చిన మనకు సౌభాగ్యం కలుగుతుంది. ఆ సౌభాగ్యలక్ష్మి వరమహాలక్ష్మి మనల్ని అందంగా ఆయురారోగ్యాలతో ఉంచుతుంది. నేను నాకు తెలిసిన చిన్న చిన్న పనులు, పూజా సామాగ్రి పనులు మీకు వివరించాను. మీకు నచ్చితే మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకోవచ్చు. మరొక వీడియోలో మంచి విషయాలతో మేము ముందుకు వస్తానండి. అందరికీ నమస్కారం అండి.